నన్ను ఇంకా మహా అద్భుతంగా మార్చిన మరొక పుస్తకం 7 స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్. ఎన్నో వేల పుస్తకాలు చదివిన తర్వాత ఆ పుస్తకంలో నుంచి ఒక్కొక్కటి పాయింట్ రెండు పాయింట్లు నేను రాసుకొని పుస్తకంలో నా జీవితానికి అప్లై చేసుకుంటూ ఉండేవాడిని. ఒక పెద్ద నోట్బుక్ తయారైంది. ఇవన్నీ వేరే వాళ్ళకి చెప్పాలంటే ఎలా చెప్పాలి అనుకునేవాడిని. ఇన్ని పాయింట్లుగా చెప్తే ఎలా అర్థం అవుతుంది అనుకునేవాడిని. అప్పుడు నాకు దొరికిన పుస్తకం 7 స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్ బై దీపక్ చోప్రా. చూడడానికి చిన్నగా ఉన్న మొత్తం అన్ని పుస్తకాల యొక్క సారాంశం అందులో ఉన్నట్టు అనిపించింది. ఒక 7 సిద్ధాంతాల రూపంలో అన్ని విషయాలు అక్కడ పెట్టడం జరిగింది ఆయన, డాక్టర్ దీపక్ చోప్రా గారు. అప్పటి నుండి 7 స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్ మీద ఎన్నో వర్క్షాప్స్ తీసుకోవడం జరిగింది. 2003 7 క్యాసెట్లు కూడా చేయడం జరిగింది 2003లో. అప్పట్లో 7 లాస్ ఉమామేష్ అనేవాళ్ళు కొద్ది సంవత్సరాలు నన్ను ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో వాటి మీద ఫుల్ డే వర్క్షాప్లు, హాఫ్ డే వర్క్షాప్, 2 hours వర్క్షాప్స్ అన్నీ తీసుకొని ఎలా తిరిగేవాడిని అన్నీ చెప్పుకుంటూ. 7 స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్ పుస్తకం ఖచ్చితంగా అందరు చదవవలసిందే. ప్రతి ఎన్లైటెండ్ మాస్టర్ యొక్క ప్రతి పుస్తకం చదవవలసిందే. ఒక పుస్తకం తక్కువ ఒక పుస్తకం ఎక్కువ అని కాదు. ఎన్లైటెండ్ మాస్టర్ అని మనకు అర్థమయ్యి ఉంటే ఓషో రజనీష్ గారు అన్ని పుస్తకాలు చదవాల్సిందే, కేర్లెస్ క్యాస్నడా గారు అన్ని పుస్తకాలు చదవాల్సిందే, జేన్ రాబర్ట్ సేత్ పుస్తకాలు అన్నీ చదవాల్సిందే, దీపక్ చోప్రా గారి అన్ని పుస్తకాలు చదవాల్సిందే, వ్యాన్ డయర్ గారివి పవర్ ఆఫ్ ఇంటెన్షన్ అనే పుస్తకం మళ్ళీ మార్చేసింది. అంతవరకు పవర్ ఆఫ్ ఇంటెన్షన్ అంటే నేనేదో ఈ భౌతికంలో సాధించడం కోసం ఇంటెన్షన్ పెట్టుకోవాలి, సంకల్పం పెట్టుకోవాలి అనుకునేవాడిని. పవర్ ఆఫ్ ఇంటెన్షన్ వ్యాన్ డయర్ గారి పుస్తకం చదివిన తర్వాత సంకల్పాలు మనం వ్యక్తిగతమైన జీవితం కోసం కాదు పెట్టుకోవాల్సింది, ఆత్మ డెవలప్మెంట్ కోసం. స్పిరిచువల్ డెవలప్మెంటే అసలైన సంకల్పము. స్పిరిచువల్ డెవలప్మెంట్లో భాగంగా అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఈ యొక్క చిన్న చిన్న గోల్స్ వైపు మనం వెళ్ళే అవసరం లేదు. ఆత్మ గోల్లో భాగంగా పెళ్లి వస్తుంది, పిల్లలు వస్తున్నాయి, సంసారం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, అన్నీ వస్తుంది అనే విషయం పవర్ ఆఫ్ ఇంటెన్షన్ వ్యాన్ డయర్ గారి పుస్తకం ద్వారా అర్థమైంది. అంతవరకు సంకల్పం అంటే నేనేదో సంకల్పించుకోవాలి ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం సంకల్పించుకోవాలి కాదు. ఉన్నతమైన సంకల్పాలు పెట్టుకుంటే చిన్న చిన్న సంకల్పాలు మన వెంట ఆటోమేటిక్గా వస్తాయి అనే ఒక క్లారిటీ పవర్ ఆఫ్ ఇంటెన్షన్ పుస్తకం ద్వారా జరిగింది. మనం పెట్టుకుంటే సంకల్పం ఆత్మ యొక్క పురోగతి కోసమే పెట్టుకోవాలి. స్పిరిచువల్ డెవలప్మెంటే అసలైన సంకల్పం, యూనివర్సల్ డెవలప్మెంటే అసలైన సంకల్పం అనే ఒక క్లారిటీ పవర్ ఆఫ్ ఇంటెన్షన్ పుస్తకం ద్వారా జరిగింది. ఆ పుస్తకాలన్నీ చదివేశాను. వ్యాన్ డయర్ గారి, ఓషో రజనీష్ గారి పుస్తకాలన్నీ చదివేశాను, దీపక్ చోప్రా గారి పుస్తకాలన్నీ చదివాను. ఇలా ఎన్నో పుస్తకాలు నా జీవితాన్ని మొత్తం సమూలంగా, అంతకు ముందు వరకు ఒక ఆలోచన విధానంలో ఉండేవాడిని. ఆ తర్వాత